అనసూయ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. కూర్చోండి ప్లీజ్, తీసుకురండి. కూర్చోండి. ఇప్పుడు మన అనసూయ గారిని ఆడవారి గురించి ఒక 2 ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అలాగే అలాగే అలాగే. ఆడదంటే ఆడదే. అయ్యయ్యో, ఈయనకెలా తెలిసింది? కొంపదీసి మధుగని చెప్పేసిందా? చెప్పండి. ఆడదంటే మగాడి కాలి కింద చెప్పు లాంటిది. ఆయన తిడితే తిట్టించుకోవాలి, కొడితే కొట్టించుకోవాలి, చచ్చిపోమ్మంటే చచ్చిపోవాలి. ఏంటండి ఆడది మగాడి కాలు కింద చెప్పా? చెప్పు కాకపోతే పోటు, ఏదైతే ఏంటి. ముందు డబ్బులిచ్చి సన్మానం చేసుకోండి. ఏంటండి? ఈయనెవరు? మా ఆయన. మరి అలా అరుస్తున్నారేంటి? నేనంటే ఆయనకి భయం కదా, ఆ భయంతో కొంచెం గట్టిగా అరుస్తారు అంతే. నీకేం చెప్పాను? నా చెప్పులకు పాలిష్ చేసి తలకు మాలిష్ చేయాలని చెప్పానా లేదా? చెప్పారండి. పాపం అత్తయ్య గారు సన్మానంలో బిజీగా ఉన్నారు మావయ్య గారు, అందుకే మర్చిపోయి ఉంటారు. మొహందానా. ఓ, మర్చిపోతే వీపు విమానం మోతమవుతుంది. చేస్తానండి. అదే కొంచెం తొందరగా సన్మానించండి. ఏంటి చేసేది? మీరెంత రెబల్ మహిళ మేము ప్రత్యక్షంగా చూడాలి. అందుకు నేనేం చెయ్యాలి? భర్త నోరు అదుపు చేసి, డామినేట్ చేసి, భయపెట్టి, బాధ పెట్టి నిరూపించినప్పుడే అప్పుడే సన్మానం. చచ్చన్రా దేవుడో. ఏంటి చూస్తున్నారు? కానివ్వండి. ఐడియా చెప్తా. అలాగే అలాగే. ఏమండి? ఏంటి బంగారం? నించుని నించుని కాలు లాగుతున్నాయండి. ఒక్క నిమిషం ఆంటీ, కొంచెం నా రైట్కి వస్తారా? థ్యాంక్ యూ. బంగారం కూర్చో కూర్చో కూర్చో. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.